హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాంబార్ రెసిపీని అయితే చూసేద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్, తాలింపులు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి వేసుకుని అవి వేగిన తర్వాత కాస్త ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. అవి మగ్గిన తర్వాత కాస్త కసూరి మేతి అయితే వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇవి కూడా మగ్గిన తర్వాత ఆనపకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే వేసి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఎందుకంటే ఈ కూరగాయలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి కాస్త సాల్ట్ కూడా అయితే వేసి ఇలా ఒకసారి కలిపేసుకుని కాస్త పసుపు కూడా అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మా పిన్ని బాబాయ్ చేసిన సాంబార్ అండి. ఇవి మగ్గిన తర్వాత ఫైనల్గా టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. సాంబార్కి మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక ఇలా ముందే తాలింపు అయితే వేసుకోవాలండి. ఇవి మగ్గిన తర్వాత కాస్త మిరియాల పొడి, అలాగే వంకాయ ముక్కలను కూడా అయితే వేసుకోవాలండి. ఈ వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలను కూడా అయితే వేసుకోవాలండి. ముందుగా బెండకాయ ముక్కలను అయితే వేస్తే పీస్ అయిపోతాయి కాబట్టి మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్న కందిపప్పు ముద్దనైతే వేసుకోవాలండి. కందిపప్పు ముద్ద వేసుకున్న తర్వాత కాస్త వాటర్ అయితే వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చింతపండు పులుసు అనేది అయితే వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసిన తర్వాత కాస్త మరుగుతున్నప్పుడే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలండి. ఇలా కాస్త మరుగుతున్నప్పుడు మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా అయితే వేసుకోవాలండి. కొబ్బరి తురుముతో పాటు ఇలా బెల్లంని అయితే కొంచెం వేసుకోవాలండి. ఫైనల్గా సాంబార్ పొడి కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే రెడీ అండి సాంబార్. వీడియో నచ్చితే లైక్